బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ ఎద్దేవా చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో డైట్ ఛార్జీలను 1500 పెంచినట్లు చెప్పారు. పిల్లలకు సన్న బియ్యం మటన్తో అన్నం పెట్టినట్లు తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో ఉన్న మెనూకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే మెనూకు తేడా ఏమీ లేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ కార్యక్రమాలను కాంగ్రెస్ కాపీ పేస్ట్ చేస్తూ హడావిడి చేస్తున్నారని విమర్శించారు. ఇలా తెలంగాణ ప్రజలు గమనించాలి. ఎందుకంటే ఎల్బీ స్టేడియంలో కేసీఆర్ గారు ఇచ్చిన నోటిఫికేషన్లనే నా నోటిఫికేషన్లు అని చెప్పి ఇప్పటివరకు 52,000 ఉద్యోగాలు నేనే ఇచ్చినని చెప్పి ముఖ్యమంత్రి అంటారు. అవన్నీ కూడా 2022, 2023లో వచ్చిన నోటిఫికేషన్లు. మరి అలాంటి కానీ నిన్న విద్యార్థుల ముందర చేసిండు. విద్యార్థుల ముందర మరి బూతులు మాట్లాడిన ముఖ్యమంత్రి మరి విద్యార్థుల ముందర నిజం చెప్తాడని అనుకోలేం. కానీ ఈ విషయం తెలంగాణ ప్రజలు తెలవాలి. ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వం 2017లో డైట్ ఛార్జీలు పెంచి ఇంత చక్కటి మెను వారు అప్రూవ్ చేసిండ్రు. అన్ని సంక్షేమ పాఠశాలకు పోయింది మెను. అప్పుడే కేసీఆర్ గారు గమనించి ఏమయ్యా మరి డబ్బున్న వాళ్ళే తినాలన్నా మటను, పేదవాళ్ళు తినకూడదా, ఈ పిల్లలకు కూడా మటన్ పెట్టాలి, అవసరం అనుకుంటే యాటలు స్కూళ్ళలోనే కోయాలి, ఎక్కడో మార్కెట్లలో పోయి తీసుకొచ్చుడు కాదు, యాటలు స్కూళ్ళలోనే కోయాలి అని చెప్పి మరి ఆ పిల్లలకు 4 సార్లు చికెను, 2 సార్లు మటను, 5 సార్లు ఎగ్గు, అదే విధంగా రాగి మాల్టు ఇవన్నీ ఇచ్చి నెయ్యి కూడా ఇచ్చిన, ఒక సన్న బియ్యం ఇచ్చి నెయ్యి ఇచ్చిన గొప్ప మానవతావాది, ఒక గొప్ప తండ్రి లాంటి వ్యక్తి కేసీఆర్ గారు. మరి అలాంటిది నిన్న రేవంత్ రెడ్డి గారు ఒక మోడల్ మెను రిలీజ్ చేసిండు. ఇది కాంగ్రెస్ పార్టీ చేసిన మోడల్ మెను. తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే ఈ మెనుకు మా మెనుకు ఏమి తేడా లేదు. మేము 4 సార్లు చికెన్ పెట్టినాము, మీరు 4 సార్లు చికెన్ పెడుతున్నారు. మేము 2 సార్లు మటన్ పెట్టినాము, మీరు 2 సార్లు మటన్ పెడుతున్నారు. మేము 5 సార్లు ఎగ్ ఇచ్చినాము, మీరు